ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. గత 5 సంవత్సరాలుగా వేల మంది అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉత్తమ కోచింగ్ ను అందించి వారి విజయానికి సహకరించిన గ్రూప్స్ అడ్డా సంస్థ వారు ఇప్పుడు సరికొత్తగా మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా వీడియో క్లాసులను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో ఇంటర్నెట్ అవసరం లేకుండా ఎన్నిసార్లైనా చూడవచ్చు. అతి త్వరలో ఈ బుక్స్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రారంభం. గ్రూప్స్ అడ్డా ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ఈ క్లాసులో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి మరియు వివిధ రకాల పోటీ పరీక్షలలో ప్రశ్నల రూపంలో మనకు అడగదగిలినటువంటి ఒక టాపిక్కే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ను మార్చి 23వ తేదీన 2016లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమాటిక్ చేంజ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమాట్ చేంజ్ MOEFCC. సో ఈ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 23, 2016న ఈ యొక్క రూల్స్ను తీసుకురావడం జరిగింది, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. మరి అంతకుముందు దీని స్థానంలో ఉన్న రూల్స్ ఏంటి అంటే ఈ వేస్ట్ హ్యాండ్లింగ్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011. ఈ యొక్క మార్గదర్శకాలు మనకు 2011 దాకా అమల్లో ఉండేవి. వీటి స్థానంలో నూతనంగా కొన్ని అంశాలను జోడించుకుంటూ మనకు మార్చి 23వ తేదీన ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమాట్ చేంజ్ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేయడం జరిగింది. వీటికే మార్చి 2018లో కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ 2 అమెండ్మెంట్స్లో ఏమేమి సూచించారు, అసలు ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఏ అంశాలను మనకు తెలియజేస్తుందనే అంశాన్ని ఈ క్లాసులో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రూల్స్ చూసే ముందు అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ అంటే అర్థము ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ అంటే విద్యుత్ సంబంధమైన లేదా ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి పరికరాలను మనం ఇక్కడ ఏంగా చెప్తాం, ఈ వేస్ట్గా గుర్తిస్తాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో కూడా దీనికి సంబంధించి క్లియర్ కట్ డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఉపయోగించినటువంటి విద్యుత్ కానీ లేదా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ పరికరాలు ఏవైతే మనము వాడకుండా వదిలేస్తున్నామో లేదా వాడడానికి అనువుగా లేవో వాటన్నిటిని కూడా ఏం చేశారు, ఈ వేస్ట్గా ట్రీట్ చేయడం జరిగింది. అయితే ఈ పరికరాలు ఏవైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కిందకు వస్తున్నాయో అవి ఏవి కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016కు అప్లికబుల్ కావు. ఓకేనా? మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 తీసుకున్నప్పుడు అక్కడ పర్టికులర్గా లెడ్ బ్యాటరీస్ కానీ తర్వాత ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఈ వేస్ట్ కానీ ఇవేవి కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 కిందకి రావు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఈ వేస్ట్ వ్యర్థాలన్నీ కూడా ఈ యొక్క రూల్స్లోకి చేర్చడం జరిగింది. తద్వారా ప్రత్యేకంగా ఇక్కడ ఈ వేస్ట్కు సంబంధించినటువంటి అవేర్నెస్ను భారతదేశ వ్యాప్తంగా క్రియేట్ చేయడం ద్వారా ఈ వ్యర్థాలను
తక్కువ స్థాయిలో చేసేదానికి ప్రణాళికలు రూపొందించుకోవడంలో భాగంగా ఈ యొక్క రూల్స్ను రూపకల్పన చేశారు. మరి ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఈ వేస్ట్ ప్రొడ్యూసర్, ద 5th లార్జెస్ట్ ఈ వేస్ట్ జనరేటర్ ఎవరు అంటే ఇండియా. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వేస్ట్ స్టాటిస్టిక్ డేటా తీసుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ 2019వ సంవత్సరం నాటికి 1,04,531 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ను భారతదేశంలో జనరేట్ చేయడం జరిగింది. 1,04,531 మెట్రిక్ టన్నులు. ఇంత మొత్తంలో ఈ వేస్ట్ అని భారతదేశంలో జనరేట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం వివిధ రకాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఐటమ్స్కు సంబంధించి, గూడ్స్కు సంబంధించి ఒక డస్ట్బిన్గా భారతదేశం పనిచేస్తుంది. కారణం తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి అనేక రకాల పరికరాలు ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఇలాంటి ఇంపోర్ట్స్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్నదే, మస్కిటో బ్యాట్ తీసుకోండి. దోమలను కొట్టేటటువంటి ఈ యొక్క బ్యాట్ను భారతదేశంలో ఎక్కడ తయారు చేయట్లా. ఇది చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఇంపోర్ట్ అయినటువంటి ఈ యొక్క పరికరం కాస్ట్ చాలా తక్కువగా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, బ్యాట్ కొనుక్కుంటాం, తీసుకొస్తాం, అటు ఇటు 4 సార్లు కొట్టగానే టక్కనే తలుపుకో దేనికో తగులుతుంది, ఇంకంతే, పని చేయడం ఆగిపోతుంది. వెంటనే దాన్ని అక్కడ పడేయటం, ఇంకోటి కొనుక్కురావడం. దీని ప్రకారం తీసుకుంటే మనం చంపినటువంటి దోమలు ఎన్ని ఉన్నాయి, మనం వాడినటువంటి బ్యాట్లు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఖచ్చితంగా ఈ వేస్ట్ మన ఇంట్లోనే ఎంత జనరేట్ అవుతుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సీరియల్ సెట్ బల్బులు ఉంటాయి, తీసుకొస్తాం, షాప్ నుంచి కొనుక్కొస్తాం, ఎల్ఈడి బల్బులు భలే వెలుగుతున్నాయని చెప్పేసి పెడతాం. కొంతసేపు చుట్టుపక్కల వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చే విధంగా బ్రహ్మాండంగా వెలుగుతాయి. ఆ తర్వాత ఏమీ అక్కడ కాంతే ఉండదు. మరి వెంటనే దాన్ని ఏం చేస్తాం, పక్కన పడేసి మళ్ళీ ఇంకోటి. ఈ విధంగా భారతదేశం ఒక డస్ట్బిన్గా వ్యవహరించడం వల్ల నానాటికి ఈ వేస్ట్ పరిధిని పెరుగుతూ పోతూ ఉంది. ఇదే విధంగా కనుక జరిగితే 10% గ్రోత్ రేటుతో, ప్రజెంట్ అయితే 5% గ్రోత్ రేటే ఉంది, 10% గ్రోత్ రేటుతో 2025 కల్లా ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి భారతదేశం ఈ వేస్ట్ జనరేషన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మన భారతదేశానికి సంబంధించి తీసుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర మొట్టమొదటి స్థానంలో, అత్యధికంగా ఈ వేస్ట్ని చేసేటటువంటి స్టేట్స్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే 2వ స్థానంలో తమిళనాడు ఉంది. మరి వివిధ రకాల రాష్ట్రాలలో ఉన్నటువంటి సిటీస్ను పరిశీలిస్తే ముంబై మొట్టమొదటి స్థానంలో ఉంటే ఢిల్లీ 2వ స్థానంలో ఉంది, బెంగళూరు 3వ స్థానంలో ఉంది, చెన్నై 4వ స్థానంలో ఉంది, కోల్కతా 5వ స్థానంలో ఉంది, అహ్మదాబాద్ 6వ స్థానంలో ఉంది, హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. ఇలా ఈ వేస్ట్కు సంబంధించి మనం స్టాటిస్టికల్ డేటాను పరిశీలించినప్పుడు భయంకరమైనటువంటి అంశాలు మన దృష్టికి వస్తున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ వేస్ట్ను రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న యొక్క ఆలోచనతోనే 2011లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011కు స్వస్తి పలుకుతూ 2016లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మార్చి 23న ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ బిట్లు మినిస్ట్రీ ఆఫ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ నిబంధనలు తయారు చేయబడతాయంటే MOEFCC. ఓకే, తర్వాత ఏ సంవత్సరంలో మొట్టమొదటిగా ఏ రూల్స్ను రీప్లేస్ చేస్తూ 2016 రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే 2011 ఈ వేస్ట్ హ్యాండ్లింగ్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2011ను రీప్లేస్ చేస్తూ ఈ యొక్క 2016 రూల్స్ రావడం అనేది జరిగింది. మరి ఈ రూల్స్ 2016కి సంబంధించినటువంటి ఏ అంశాలపై స్ట్రెస్ చేస్తోంది అనేది తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ అనే అంశాన్ని ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ PRO. ఓకే, ప్రొడ్యూసర్
రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ను ఈ యొక్క రూల్స్ పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ వేస్ట్ను జనరేట్ చేస్తున్నారో ఆ సంస్థ కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ యొక్క కంపెనీ కానీ ఈ వేస్ట్ను కలెక్ట్ చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి ఆవశ్యకతను నొక్కి చెప్పింది ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఇక రెండవ అంశం ఇక్కడ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే అంశాన్ని తీసుకొచ్చింది. సో మొట్టమొదటిగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఓకే, ఈపీఆర్ అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చింది ఈ రూల్స్. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రూల్స్ 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక 2017-18 నుంచి ఓకే ఈ రూల్స్కు సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ యొక్క ఈ వేస్ట్ను జనరేట్ చేస్తున్నారో ఆ వ్యక్తులు కానీ, ఆ సంస్థలు కానీ, ఆ కంపెనీలు కానీ 2017లో అంటే 2017-18 సంవత్సరానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ ఒకటి పెట్టాను, రకరకాల వస్తువులు నేను ప్రొడ్యూస్ చేసుకుంటూ అమ్ముకుంటూ ఉన్నాను, దాని ద్వారా కొంత వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 నాకు అప్లికబుల్ అవుతుంది. నేనేం చేయాలా? 2017-18 సంవత్సరానికి 10% ఏం చేసుకోవాలా? ఈ వేస్ట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అంటే నా కంపెనీ నుంచి పోయినటువంటి వస్తువుల వల్ల దాన్ని కలెక్ట్ చేసుకోవాలా. ఓకే, అంటే నా బ్రాండ్తో. సో నా బ్రాండ్తో ఎక్కడైతే ఈ యొక్క వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నామో ఆ వస్తువులకు సంబంధించినటువంటి వ్యర్థాలను కలెక్ట్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ నేను ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత 10% ఆ వేస్ట్ని నేను కలెక్ట్ చేయాలా. ఎప్పుడు? 2017-18 సంవత్సరానికి. ఇక తరువాత ఏం చేయాలా అంటే ఇక్కడ 2017-18 సంవత్సరానికి 30% నేను కలెక్ట్ చేసుకోవాలా. ఇలా ఫస్ట్ 2 ఇయర్స్ అంటే 2017-18, 2018-19కి ఏం చేయాలి? నేను 30% నేను నా సంస్థకు సంబంధించినటువంటి వేస్ట్ను కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఈ రూల్స్ అమల్లోకి వచ్చినటువంటి ఫస్ట్ 2 ఇయర్స్లో నేను చేయాల్సినటువంటి పని. ఇక నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో ఓకేనా 40% నేను కలెక్ట్ చేసుకోవాలా. 5th and 6th ఇయర్లో 50% కలెక్ట్ చేయాలా. 7th ఇయర్ నాటికి 70% టార్గెట్ను నేను రీచ్ అవ్వాలా. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. తద్వారా ఏ సంస్థ అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ కంపెనీ అయితే ఈ యొక్క ఈ వేస్ట్ను జనరేట్ చేస్తుందో వాళ్లకు టార్గెట్స్ సెట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, వితిన్ 7 ఇయర్స్ లోపులో సంస్థ ద్వారా విడుదలైనటువంటి వ్యర్థాల మొత్తాన్ని సేకరించుకునేటటువంటి బాధ్యత ఎవరికి అప్పగించింది? కంపెనీకి కానీ, వ్యక్తికి కానీ, లేదా ఆ సంస్థకు కానీ అప్పగించింది. తద్వారా ఈ వేస్ట్కు సంబంధించినటువంటి వ్యర్థాల తగ్గింపుకు పునాది అనేది చాలా కఠినంగా ఎక్కడ పడింది? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో వేయటం జరిగింది. ఇక వీటితో పాటుగా ఈ వేస్ట్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు తీసుకున్నప్పుడు వీటిని కలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, అంటే ఎవరైనా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ తీసుకున్నాను, అది కొన్ని రోజులకు పాడైపోయింది, దాన్ని తీసుకొచ్చి నేను ఇస్తే కంపెనీ నుంచి నాకు కొంత అమౌంట్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 ఇండికేట్ చేయడం జరిగింది. మరి వీటికి ఇటువంటి కఠినంగా ఉండేటటువంటి కొన్ని రూల్స్కు కొంత వెసులుబాటును కల్పిస్తూ ఓకేనా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమెండెడ్ రూల్స్ 2018 రావడం జరిగింది. ఓకే, సో ఈ వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018. ఇదే మార్చి నెలలో 2018లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఏం చేశారంటే ఈ యొక్క ఈ వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018 తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఏం చేశారు? ఏదో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో చాలా కఠినంగా ఉండే భావన మరి
శాఖ వారికి వచ్చిందో లేకపోతే సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రెషర్ కావచ్చు, కొంత వెసులుబాటును ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీసుకొచ్చింది. ఏంటండి ఆ వెసులుబాటు అంటే, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద టార్గెట్ సెట్ చేస్తూ 7th ఇయర్ కల్లా 70% ఈ వేస్ట్ను కలెక్ట్ చేయాల్సిన బాధ్యతను కంపెనీకి కానీ సంస్థ కానీ వ్యక్తులకు కానీ అప్పగించింది. అంటే ఎవరి ద్వారా అయితే ఆ ఈ వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో. మరి ఇక్కడ ఈ వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018లో ఏం చేసిందంటే, మొదటి సంవత్సరం అంటే 2017-18 నుంచి తీసుకొని, అంటే 2018 రూల్స్ వచ్చాయి కానీ వెనక నుంచి తీసుకొని క్యాలిక్యులేషన్ వచ్చిందనమాట. సో 2017-18లో మొదటి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం 10% వ్యర్థాలను సేకరించుకుంటూ ఎప్పటి వరకు అలాగా 2023 వరకు. ఓకే, అంటే 2017-18 నుంచి ప్రారంభమయ్యి 2023 వరకు 10% ఈ వేస్ట్ను మాత్రమే కలెక్ట్ చేసుకోమని చెప్పింది. తర్వాత 2023 నుంచి 70% వ్యర్థాలను సేకరించాల్సిందిగా సూచించింది. అంటే ఇక్కడ దానికి దీనికి ఉన్నటువంటి తేడా చూస్తే 2016 రూల్స్లో చాలా స్పష్టంగా విత్ ఇన్ క్విక్ స్పాన్ ఆఫ్ టైంలో వ్యర్థాలను తగ్గించుకునే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ రూల్ అమల్లోకి వచ్చిందో వ్యర్థాలను ఉత్పత్తి చేసే వ్యక్తి కూడా వాటిని సృష్టించడానికి భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ తీసుకుంటే 10% ఎప్పటి వరకు అది 2023, అంటే 2017-18 నుంచి తీసుకుంటే 18-19 సెకండ్ ఇయర్, 19-20 థర్డ్ ఇయర్, 20-21 సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 22-23 ఇట్లా దాదాపు 4-5 సంవత్సరాల వరకు కేవలం 10% మాత్రమే కలెక్ట్ చేసుకోవడం. ఆ తర్వాత 2023 నుండి 70% వ్యర్థాలను సేకరించుకోవడానికి కొంత వెసులుబాటును ఈ యొక్క సంస్థలకు ఈ యొక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండెడ్ రూల్స్ 2018 చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్, చాలా ఇంపార్టెంట్ ఇది, ROHS అంటాం, రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్. సో రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్, దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుసారం ఇక్కడ ఈ నియమ నిబంధనలు చూసే ముందు అసలు ఇదేంటి, అసలు రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ నేను ఒక కంపెనీ పెట్టాను, దాని ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ నేను తయారు చేస్తూ ఉన్నాను. ఈ ప్రోడక్ట్స్ వాతావరణంలోకి విష పదార్థాలను విడుదల చేస్తాయని, ఇవి అత్యధికంగా వేస్ట్ను క్రియేట్ చేస్తున్నాయనే అంశము ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నేను తయారు చేసినటువంటి ఆ పరికరాలను వారి సమక్షంలో పర్యవేక్షణకు తీసుకురమ్మని చెప్తుంది. ఆ పర్యవేక్షణకు తీసుకెళ్లే బాధ్యత నాదే. పర్యవేక్షణలో ఏదైనా లోపము గుర్తించబడి అది వేస్ట్ను క్రియేట్ చేయడం కానీ, అది హజార్డస్ అని కానీ గుర్తిస్తే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో, లెవీ చేయబడిందో దాన్ని పే చేయాలా. తర్వాత వీటిని తీసుకెళ్లడం కానీ, అక్కడ వ్యక్తులు అఫీషియల్స్ ఎవరైతే వీటిని పరిశీలన చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్లు కూడా, ఆ బిల్స్కు సంబంధించి అంటే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా నేనే పే చేయాలి. అది 2000 ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ఉన్నటువంటి నామ్స్. మరి ఈ వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018 ఏం చెప్తోంది అంటే, ఈ రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ అనే దాని కింద ఒక సంస్థగానే ఏదైనా తయారు చేసిన వస్తువుపై ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీకి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది, పోయి వాటిని పరిశీలన చేస్తుంది. పరిశీలన చేసిన తరువాత అది గనక ఏదైనా హజార్డస్ అని నిరూపణ అయితే మాత్రము, ఓకేనా, మినిమల్ అంటే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూసర్పై వేస్తుంది. ఒకవేళ అది గనక బాగానే ఉందనే కన్క్లూజన్ గనక వీళ్ళొస్తే ఖర్చు అంతా ఎవరు భరించాలా? ప్రభుత్వం భరించాలి. కానీ ఇంతకుముందు ఏం జరిగింది? కమిటీకి సంబంధించిన ఖర్చును భరించేది ఎవరు? ప్రొడ్యూసరే.
దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన ట్యాక్స్ పే చేయాల్సింది కూడా ఎవరు? ప్రొడ్యూసరే. కానీ ఇక్కడ ఖర్చు అంతా సంస్థ గవర్నమెంట్ భరిస్తూ కేవలం ఏదైనా ఆరోపణ రుజువైనప్పుడు ట్యాక్స్కు సంబంధించింది మాత్రమే పే చేయమని చెప్పేసి ప్రొడ్యూసర్ని అడిగే పరిస్థితి మనకు ఈ వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018లో కనబడుతుంది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా మనకు ఈ రూల్స్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్లో వచ్చినటువంటి మార్పులు. వీటిని మనము 2016 రూల్స్ కనుక అన్వయించుకొని మన యొక్క ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ద 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఈ-వేస్ట్ ప్రొడ్యూసర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఈ-వేస్ట్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ తమిళనాడు. సిటీస్కి వచ్చినప్పుడు ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది, బెంగళూరు థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ తీసుకుంటే ఇది దాదాపు 7వ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఓకే, ఇవి ఈ యొక్క ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అండ్ ఆల్సో ఈ-వేస్ట్ అమెండెడ్ రూల్స్ 2018.